నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం. నెల్లూరు నగరంలో పలు ప్రాంతాలు పరిశీలించిన అనంతరం ఆరణి కందప్పు మేస్త్రి సత్రంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, విద్యార్థి యోజన పోరాటాల విజయం. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్న సిపిఐ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు. శ్రీవారికి వైభవంగా పల్లకి సేవ. తొలి ఏకాదశి సందర్భంగా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజలు, పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా జరుగుతున్న గురు పౌర్ణమి వేడుకలు. గూడూరు సాయి మందిరంలో పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన సాయినాథుడు. అనంతరం జరిగిన పల్లకి సేవలో విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని, నెల్లూరు నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో ఉన్న ఆరణి కందప్ప మేస్త్రి సత్రంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. నెల్లూరు నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే దిశగా ముత్తుకూరు గేట్ సెంటర్ లోని సర్వేపల్లి కాలువ ఒడ్డున ఉన్న స్థలాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని బ్యూటిఫికేషన్ ద్వారా సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వీఆర్సీ మైదానంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. తర్వాత సంతపేటలోని ఆరణి కందప్ప మేస్త్రి సత్రంలో 3,50,000 వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్రం ఈవో ఉషారాణి, పాలక మండలి చైర్మన్ మహేష్, కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులకు మంత్రి ఐడి కార్డులు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఆరణి కందప్ప మేస్త్రి వంటి మహానీయుడి పేరుతో నడుస్తున్న సత్రంలో ప్రజలకు ఉపయోగపడే ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సంతపేట రద్దీ కావడంతో ప్రతిరోజు వేలాది మంది పాదాచారులు, వ్యాపారులు, విద్యార్థులు సెయింట్ జోసెఫ్ ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు ఉచితంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే గొప్ప సేవ అని పేర్కొన్నారు. నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన వివరించారు. ఇది ప్రారంభించిన ఈ యొక్క కమిటీ చైర్మన్ని మరియు కమిటీ మెంబర్ని, అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 3.5 లక్షల ఖర్చుతో గంటకి 1000 లీటర్లు, రోజుకి 5 లక్షల లీటర్లని స్వచ్ఛమైన వాటర్ని తయారు చేయగలిగిన ప్లాంట్ని పెట్టారు. ఈ ప్లాంట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, ఈ సత్రం నెల్లూరు యొక్క నడి ఒడ్డులో ఉంది. ఈ చుట్టుపక్కల అనేక వ్యాపారాలు ఉన్నాయి, అనేక వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు. ఇక్కడ వస్తువులు కొనుక్కోవడానికి పల్లెటూరు నుంచి అనేక మంది వస్తుంటారు. ఈ యొక్క సరౌండింగ్ ఏరియాలో ఈ 4-5 స్ట్రీట్స్లో పెద్ద పెద్ద స్ట్రీట్స్ ఇక్కడికి వస్తువులు కొనుక్కోవడానికి అనేక మంది పక్కన విలేజ్ల నుంచి, పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతోమంది వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఒక కనికల హాస్పిటల్ ఒకటి ఉంటాం. ఆ రోజుల్లో ఈ యొక్క అరణి కందప్ప గారు వారికి ఇక్కడెక్కడైతే హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఇక్కడ వారు కొన్ని సత్రాలు కట్టి, కొన్ని రూములు కట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారు. అలాంటిది 1971 వరకు వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండింది. 1972లో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో విలీనం చేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యాక్చువల్గా దీన్ని ముందుకు తీసుకుపోతుంది. ఆ కార్యక్రమంలో ఈరోజు వీరు ఎంత మంచి పని, ఇది చాలా మంచి పని. ఎందుకంటే మనుషుల యొక్క ఆరోగ్యం సగం తినే తిండి,
తాగే నీరుని బట్టి ఉంటుంది. తాగే నీరు స్వచ్ఛమై తినే తిండి స్వచ్ఛమైంది అయితే ఎటువంటి జబ్బులు రావు. ముఖ్యమంత్రి గారు అయితే దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఈరోజు డిప్యూటీ సీఎం గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, డ్రింకింగ్ వాటర్కి 2029 నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి. ఆ ట్యాప్ కనెక్షన్ కూడా ఎక్కడదంటే ట్రీట్ చేసిన వాటర్, అది కూడా ఎక్కడదంటే సర్ఫేస్ నుంచి వాటర్ డ్రా చేయాలా. ఆ విధంగా ఆదేశిస్తే ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చినాయి. నా మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఈరోజు ఏఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ నందన్, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధ, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, బీజేపీ నేత కన్నాటి ఆంజనేయ రెడ్డి, జనసేన నేత దుగ్గిశెట్టి సుజయ్ బాబు, టీడీపీ నేతలు పుట్ట అజయ్, ధర్మవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి యువజన పోరాటాల విజయమని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంతో సిపిఐ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు సునీల్, శశి మాట్లాడుతూ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యారన్నారు. 26 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, లేకపోతే ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. ఈ దేశంలో విద్యార్థులు, యువకులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజ్ వివ్యతిరేకిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ని కార్యక్రమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి నెల రోజులుగా విద్యార్థులు, యువకులు, మహిళా యువత ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు వాళ్ళ మొదటి డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అదేవిధంగా నీట్ పేపర్ లీకేజ్ చనిపోయినటువంటి ప్రతి విద్యార్థికి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పి ఈరోజు నిరసన ప్రదర్శన చేస్తూ ఉంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలకి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయటం ఇది విద్యార్థి యువకుల పోరాటం ఫలితం అని చెప్పి గూడూరులో విద్యార్థి యువకులు, వామపక్ష సంఘాలన్నీ కూడా స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇలా మేము ప్రధానంగా ఒకటే చెప్తున్నాం, ఏదైనా పోరాటాల ద్వారానే సాధించుకున్నాం. ఈ దేశాన్ని మనం సాధించుకున్న పోరాటాల ద్వారానే, విద్యార్థి ఓటుకు వచ్చిందన్నా కూడా పోరాటాల ద్వారానే, ఏ ఒక్కడైనా కూడా విద్యార్థి యువకులు పోరాటం చేస్తారు. గత నెల రోజుల నుంచి విద్యార్థులు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏదైతే పేపర్ లీకేజ్ పైన ధర్నాలు చేస్తా ఉన్నారో దానికి బాధ్యతగా వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరడం జరిగింది. దానికి బాధ్యతగా ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఇది విద్యార్థుల యొక్క విజయం అని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అందులో కానీ ఏదైతే ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో ఇప్పుడు కాదు ఆయన రాజీనామా చేయాలి. నష్టం జరగకముందు దరిదాపు 25 మంది విద్యార్థులు బలి కోరకముందే వాళ్ళు కానీ రాజీనామా చేసుంటే మేము ఆయన కూడా సంతోషంగా స్వీకరించేవాళ్ళం. కానీ ఈరోజు నష్టపోయినటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలు మనం తెచ్చిలేము కాబట్టి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ వాళ్ళకి ఎక్స్గ్రేషన్. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, సహాయ కార్యదర్శి జమాలుల్లా, పట్టణ కన్వీనర్ సునీల్, వివిధ సంఘాల నాయకులు నారాయణ, సివిఆర్ కుమార్, సివిఎల్, రిజ్వాన్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఇది విద్యార్థుల విజయమని సిపిఐ సీనియర్ నేత నారాయణ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ యువతకు తోడుగా అన్ని వర్గాల వారు కలిసి వచ్చారని తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అబద్దాలు చెప్పేవారు, అవకాశవాదులు ఓడిపోయారని ఆయన మాట్లాడారు. కాక్రోచ్ ఉద్యమ రూపంలో యువజన విద్యార్థుల విజయం, సమస్యల పోరాటాలు సాగించడం వల్లనే దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు కలిసి వచ్చాయి. చివరికి విద్యామంత్రి ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ముందే చేసి ఉండొచ్చు. ఎందుకంటే దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. దాదాపు ఒక 7 కోట్ల మంది దాకా ఈ లీకేజ్ వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడిపోయారు. ఇన్ని జరుగుతున్నప్పుడు విద్యామంత్రి రాజీనామా చేయమని కోరితే దానికి వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు, ఎగటాలు చేశారు. చీఫ్ జస్టిస్ అయితే ఇది కాక్రోచ్ల ఉద్యమం అని చెప్పారు.
ఇవన్నీ ఎగతా చేసి రెచ్చగొట్టడం వచ్చిన ప్రతి ఏంటంటే ఉద్యోగం లేచిన పైకి పక్క బ్యాంకులు పెట్టాలని ప్రయత్నించారు. ప్రైమ్ మినిస్టరే అబద్ధాలు ఆడాడు. ఇది ఆ విజయం ఏంటంటే అబద్ధాలకి అవకాశవాదానికి చెంపదెబ్బ. అబద్ధాలు చెప్పిన వాడు ఓడిపోయారు, ప్రధానమంత్రి లాంటి వాడు. ఎగతాళి చేసినటువంటి సీజే ఓడిపోయాడు. ఈ ఉద్యమాన్ని ఎటకారం చేసినందుకు నిజాయితీగా పోరాటం సాగించినటువంటి ఉద్యమం నిలబడింది. అభినందన తెలియజేస్తాను. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఉద్యమాలు వచ్చినా ఆ ఉద్యమాన్ని పరిష్కారం చేసుకుని ఆలోచించాలి తప్ప ఆ ఉద్యమాన్ని అంటే అడగొట్టాలి, ఎట్లా తప్పుదారి పట్టించాలి అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తే ఇదే మార్గం అవుతుంది. అందుకే ఇది చెంపదెబ్బ అహంభావానికి, తర్వాత అబద్దాలకి ఇది చెంపదెబ్బ అని చెప్పేసి నిరూపించబడింది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ముఖం ఏడబెట్టుకుంటాడు, ఇంత ఎగతాళి చేశాడు, మొన్న కూడా ఎగతాళి చేశాడు. నాకు ఉద్యమ వీడియోలు చూసేటువంటి అవకాశం తెలియలేదన్నాడు. అంటే బ్లూ ఫిల్మ్ చూస్తాడా, ఇది చేయడా? అంటే ఇదే చీఫ్ జస్టిస్ పని. అందువల్ల ఈ చీఫ్ జస్టిస్ కూడా ఇంప్రీట్ చేయాలని చెప్పేసి డిమాండ్. కోట మండలం పుచ్చలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దొరువుకట్ట గ్రామానికి చెందిన దువ్వూరు సాయికృష్ణారెడ్డి కుమార్తె మనస్వి జాతీయ స్థాయి సైట్ రైఫిల్ పోటీలకు ఎంపికైంది. తమిళనాడులోని తిరుచిపట్నంలో నిర్వహించిన అండర్-14 బాలికల విభాగంలో బాలిక పాల్గొంది. ఈ పోటీల్లో పాల్గొని మొదటి స్థానంలో విజేతగా నిలిచింది. బంగారు పథకం సొంతం చేసుకుంది. దీంతో శిక్షణ ఇచ్చిన ఎఫ్ఎఫ్ఏ అకాడమీ కోచ్ మనోహర్ ను బాలిక తండ్రి సాయికృష్ణారెడ్డి అభినందించారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న పోటీలకు మనస్వి ఎంపికైంది. జాతీయ స్థాయి సైట్ రైఫిల్ పోటీలకు మనస్వి ఎంపిక కావడంతో స్థానికులు తదితరులు అభినందించారు. తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆ పాప అదృశ్యమై 50 రోజులు పూర్తయింది. ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలించినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు తమ బిడ్డ సురక్షితంగా తిరిగి వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పాప జ్ఞాపకాలతో ఎడిట్ చేసిన వీడియో కన్నీరు పెట్టిస్తుంది. చూస్తే నిన్ను తల్లి జ్ఞానేశ్వరి నువ్వు ఎక్కడున్నావో చూసి గుండె ఆగిపోదా రావాలమ్మా. నువ్వు లాంటి నీ నవ్వు దూడా ఇలా కటి అయింది. వెతికేది ఊరిని అడిగుడు తీర్చేది దిక్కుము అమ్మా. లోకం ఇంకా బరగా వచ్చేస్తే మా ప్రాణ అమ్మా ఒడిలోకి రా. చిక్కుకున్నావో ఏమో ఆకలితో దాహంతో. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తిని విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా.
అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాపి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో. వైకుంఠు సేవలో గడుదివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడుదివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు రోజు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నానామహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరిచర వసూను బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు. ఆ మిల్లేరును ఈ వసుధన విన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి బాబాను వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి అష్టోత్తర పూజలు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం. నెల్లూరు నగరంలో పలు ప్రాంతాలు పరిశీలించిన అనంతరం ఆరణి కందప్పు మేస్త్రి సత్రంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, విద్యార్థి యువజన పోరాటాల విజయం. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్న సిపిఐ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు. శ్రీవారికి వైభవంగా పల్లకి సేవ. తొలి ఏకాదశి సందర్భంగా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజలు, పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా జరుగుతున్న గురు పౌర్ణమి వేడుకలు. గూడూరు సాయి మందిరంలో పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన సాయినాథుడు. అనంతరం జరిగిన పల్లకి సేవలో విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.